ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కౌండిన్యగోత్ర సంకలితుడు ఆపస్తంభ సూత్రుండు పుణ్యుండు శుభగుడైన భీమన మంత్రికి ప్రియపుత్రుండన్నయ కలకంటి తద్భార్య గౌరమాంబ కమలాప్తు వరమున కనియే సోమన మంత్రి వల్లభమల్లమ వారి తనయుండెల్లన అతనికి ఇల్లాలు మాచమ వారి పుత్రుండు వంశవర్ధనుండు లలితమూర్తి బహుకళానిధి కేతన దానమాన నీతి ధనుడు ఘనుడు తనకు లక్కమాంబ ధర్మగేకినిగాకమనియే శైవ శాస్త్రమతముగనియే. పోతన గారు వాళ్ళ వంశాన్ని గురించి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మాది కౌండిన్య గోత్రం అని చెప్తున్నాడు. ఆపస్తంభ సూత్రుండు అంటే అటువంటి సూత్రాలను రాశాడంట ఈయన. ఎంతో పుణ్యాత్ముడైనటువంటి ఆ యొక్క భీమన అనేటువంటి ఆ యొక్క మంత్రి యొక్క కొడుకు అన్నయ్య అంట. వాళ్ళ అన్నయ్య అంటే ఆయన భార్య గౌరమ్మ అన్నమాట. భీమన అనేటువంటి అతను మంత్రిగా ఉండేటువంటి వాడు. అతని కొడుకు వాళ్ళ ఆయన భార్య గౌరమ్మ అంట. ఆమె సూర్యుని వరంతో సోమన మంత్రిని అంటే సూర్యదేవుణ్ణి ఆరాధించి సోమన మంత్రిని కనిందంట. ఆ సోమన మంత్రి భార్య పేరు మల్లమ్మంట. ఆ సోమన్నకు మల్లమ్మకు పుట్టినటువంటి కొడుకు పేరు ఎల్లన్నంట. అతని భార్య ఆ ఎల్లన్న యొక్క భార్య పేరు మాచమ్మంట. వారి కొడుకు వంశోద్ధారకుడు అయినటువంటి లలితమైన రూపంతో ఎన్నో కళలకు నిలయమైన కేతనంట అతని పేరు. అతడు ఎన్నో దానాలు చేసేటువంటి గొప్పవాడు, గౌరవం కలిగిన నీతిమంతుడు అంటే నీతి కోవిదుడు. ఆయన భార్య లక్కమాంబ. అతడు శైవశాస్త్రం అంతా పరిశీలించాడంట. ఆ లక్కమాంబ యొక్క కొడుకే ఈ యొక్క పోతన గారన్నమాట. ఇలా వాళ్ళ వంశం గురించి చాలా చక్కగా మనకి తెలియజేశాడనమాట. శ్రీమాత్రే నమః.